తాజాంశాన్ని చూస్తున్నాం. వర్రా రవీందర్ రెడ్డిని 2 రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇస్తూ కడప కోర్టు ఉత్తర్వులిచ్చింది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి మురళిని అడిగి తెలుసుకుందాం. మురళి, వర్రా రవీందర్ రెడ్డి కస్టడీ వివరాలేంటి? షాహీన్, పులివెందులకు చెందిన వైసీపీకి సామాజిక మాధ్యమ జిల్లా కో కన్వీనర్ గా ఉన్న వర్రా రవీందర్ రెడ్డిని 2 రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇస్తూ కడప జిల్లా 4వ అదనపు న్యాయస్థానం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. రేపు ఎల్లుండి ఈ 2 రోజుల పాటు అతన్ని కస్టడీకి తీసుకోవాలని కూడా ఆదేశాలు ఇచ్చింది. ఈ వర్రా రవీందర్ రెడ్డిని 10 రోజుల పాటు కస్టడీ కోరుతూ పులివెందుల పోలీసులు పిటిషన్ వేశారు. ఇప్పటికే 6 సార్లు వాయిదా పడిన ఈ విచారణ ఇవాళ తీర్పు వెల్లడించింది కడప కోర్టు. రేపు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు, అలా ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వర్రా రవీందర్ రెడ్డిని కస్టడీలో విచారణకు తీసుకోవచ్చు. ఆ సమయంలో న్యాయవాది సమక్షంలోనే వర్రా రవీందర్ రెడ్డిని విచారించాలని కూడా కోర్టు ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది. దాంతో పాటు కస్టడీకి తీసుకునే సమయంలో సెంట్రల్ ప్రిజన్ లోనే అతన్ని అందుబాటులో పెట్టాలి. ఆ సమయంలో వైద్య పరీక్షలు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు విచారణ చేయడానికి ముందు వైద్య పరీక్షలు చేసిన తర్వాత, ఆ 2 రోజులు కస్టడీ పూర్తయిన తర్వాత మళ్ళీ వైద్య పరీక్షలు చేసి ఆ ఆడియో వీడియో రికార్డు కూడా చేయాలని న్యాయస్థానం స్పష్టంగా తెలియజేసింది. ఇవన్నీ ఈ 2 రోజుల కస్టడీ ముగిసిన తర్వాత కోర్టులో సబ్మిట్ చేసే సమయంలో ఈ నివేదికను కూడా కోర్టుకు సమర్పించాలని కడప కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ వర్రా రవీందర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ప్రస్తుతం కడప జిల్లాలో వ్యాప్తంగా 10 కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 40 కేసులు ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం అతను ఓ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అతన్ని కస్టడీకి తీసుకోవడానికి మరి కాసేపట్లోనే పులివెందుల డిఎస్పీ మురళీ నాయక్ కూడా కడప నుంచి బయలుదేరేటువంటి అవకాశం ఉంది. రేపు ఉదయం 9 గంటలకు అతన్ని రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి కస్టడీకి తీసుకొని కడపకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా ఈ వర్రా రవీందర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనితతో పాటు అదేవిధంగా జగన్ కుటుంబ సభ్యులైన సునీత, షర్మిల, విజయమ్మ పైన అసభ్యకరమైనటువంటి పోస్టులు సామాజిక మాధ్యమాల్లో పెట్టడం, వాటిని వైరల్ చేయడం, అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి ఆదేశాల మేరకు గడిచిన 2-3 ఏళ్లలో విపరీతంగా చాలా జుగుప్సాకరమైనటువంటి పదజాలంతో ఈ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టాడని అతని పైన గత నెల 8వ తారీఖున పులివెందుల పోలీస్ స్టేషన్ లో సింహాద్రిపురం మండలానికి చెందిన హరి అనేటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఐటీ, బిఎన్ఎస్, అట్రాసిటీ యాక్ట్ కింద కేసులు నమోదయ్యాయి. A1 గా ఉన్నటువంటి వర్రా రవీందర్ రెడ్డి, A2 సజ్జల భార్గవ రెడ్డి, A3 అర్జున్ రెడ్డితో పాటు ఇదే కేసులో 71 మందిని కూడా నిందితులుగా పోలీసులు చేర్చారు. అయితే ఈ కేసులో కుట్ర కోణాన్ని ఛేదించడానికి ఇతని వెనక ఉన్న ఉద్దేశం ఏంటి, ఇతని వెనక ఎవరెవరు ఇలాంటి పోస్టులు పెట్టిస్తున్నారనేది తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే పులివెందుల పోలీసులు ఇతన్ని కస్టడీ కోరుతూ 20 రోజుల కిందట పిటిషన్ వేశారు. అయితే ఇప్పుడు కేవలం 2 రోజులు మాత్రమే కస్టడీకి అనుమతిస్తూ కడప కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ 2 రోజుల్లోనే అతన్ని లోతుగా విచారించి ఇతని యొక్క మూలాలేంటి, ఇతని వెనక బ్యాక్గ్రౌండ్ ఎవరెవరు ఉన్నారు, ఇతని కుట్ర కోణం ఏంటి అనేది కూడా తెలుసుకోవడానికి పులివెందుల పోలీసులు ఇప్పటికీ అన్ని క్వశ్చనరీ కూడా తయారు చేసుకున్నట్లు మనకు సమాచారం ఉంటుంది. రేపు ఉదయం 9 గంటలకు ఈ వర్రా రవీందర్ రెడ్డిని పులివెందుల పోలీసులు కస్టడీకి తీసుకునేటువంటి అవకాశం ఉంది. షాహీన్, ధన్యవాదాలు మురళి.